ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. దక్షిణ భారతదేశంలోని కోస్టల్ ఏరియాస్ లో అంటే తీర ప్రాంతాల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ తీర ప్రాంతాల్లో ఉన్న హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ అంటే తేమ కలిగిన వాతావరణంలో హ్యూమన్ పాపిలోమెటస్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఈ హ్యూమన్ పాపిలోమెటస్ వైరస్ టైప్ 16 అండ్ టైప్ 18 ఈ క్యాన్సర్ రావడానికి దారితీస్తాయి. ఇప్పుడు ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. దీన్నే ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. అంటే వైరస్ వచ్చిన తర్వాత ఈ వైరస్ ఎంత స్మార్ట్ వైరస్ అంటే ఇది గర్భసంచి ముఖద్వార సెల్స్ లో ఇంట్రా సెల్యులర్ అంటే సెల్ లోపలే ఉండి బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి మెకానిజానికి దొరకదు అన్నమాట. అందువల్ల వీటికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. ఉదాహరణకి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనందరికీ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కరోనాకి ఆ పర్టికులర్ వేరియంట్ కి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కానీ హ్యూమన్ పాపిలోమెటస్ వైరస్ ఇంట్రా సెల్యులర్ సెల్ లోపలే ఉండటం వల్ల దీనికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో రిపీటెడ్ గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది అన్నమాట. సో అందుకని సైంటిస్టులు ఈ వైరస్ ఇప్పుడు వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా చిన్నపిల్లలు 9 to 14 years వయసులో 2 డోసులు కనుక ఇచ్చినట్టయితే ఈ క్యాన్సర్ రావడాన్ని మనం పూర్తిగా నిరోధించడానికి అవకాశం ఉంది. పెద్దవాళ్ళు అంటే 40 తర్వాత కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ ముందుగా లిక్విడ్ బేస్డ్ పాప్స్మియర్ టెస్టింగ్, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేసుకుని వాళ్ళకి క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ వ్యాక్సిన్ అంత అర్లీగా అంటే 9 to 14 years వయసులో కనుక తీసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ ఎప్పటికీ రాకుండా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీన్నే ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. ఈ క్యాన్సర్ చాలా సార్లు ఆ పేషెంట్ యొక్క గర్భసంచి ముఖద్వార సెల్స్ లో ఉండి అనేక చేంజెస్ ని కలిగిస్తాయి. ఆ ప్రీ క్యాన్సర్ చేంజెస్ ని మనం ముందుగా గుర్తించినట్టయితే క్యాన్సర్ కూడా రాకుండా చేసుకోవచ్చు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల సాధ్యపడుతుంది. అంటే ప్రతి స్త్రీ కూడా వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఈ పాప్స్మియర్ టెస్టింగ్ చేయించుకోవడం ద్వారా, ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన లిక్విడ్ బేస్డ్ పాప్స్మియర్ టెస్టింగ్, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా ఈ క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్ లోనే దాన్ని పట్టుకొని ఆ క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. అంటే స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయవచ్చు. దీన్నే సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ఈ 2 రకాలుగా మనం ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే జనరల్ గా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే ఇన్ బిట్వీన్ మెన్స్ట్రల్ సైకిల్స్ బ్లీడింగ్ అవ్వటం, వైటిష్ డిశ్చార్జ్, ఆఫుల్ స్మెల్ ఉన్న డిశ్చార్జ్, తర్వాత లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నట్టయితే ఎటువంటి అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కలిసి క్లినికల్ గా ఎగ్జామినేషన్ చేయించుకోవడం, ఆ తర్వాత అవసరమైతే కాల్పోస్కోపీ బయాప్సీ లేదా బయాప్సీ చేసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ఉన్నది లేదు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ క్యాన్సర్ ని ఎర్లీగా గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారా దీన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. సో క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నది అని తెలుసుకోవడానికి పెట్ స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెట్ సిటీతో పాటు పెట్ ఎంఆర్ఐ కూడా అందుబాటులోకి వచ్చింది. తద్వారా గర్భసంచి క్యాన్సర్ మనం చాలా అక్యురేట్ గా స్టేజింగ్ చేయడానికి అవకాశం ఉంది. అర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1A, 1B, 2A వరకు సర్జరీ చేయడం ద్వారా, రాడికల్ హిస్టెక్టమీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ మనం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రాడికల్ హిస్టెక్టమీ అనేది ఓల్డెన్ డేస్ లో పెద్దగా కోత బస్సు చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక 4 లేక 5 చిన్న పోర్ట్స్ అంటే కీ హోల్ సర్జరీ ద్వారానే మనం ఎంటైర్ రాడికల్ హిస్టెక్టమీ కంప్లీట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఈ రాడికల్ హిస్టెక్టమీ లాప్రోస్కోపీ పద్ధతిలో చేస్తున్నప్పుడు మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా ఈ మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో ఆపరేషన్ థియేటర్ లో స్క్రీన్ మీద చూసినప్పుడు 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూసినప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగము, అది ఎక్కడికైతే పడడానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్, ఇవన్నీ పూర్తిగా ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి పర్ఫెక్ట్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాడికల్ హిస్టెక్టమీ లాప్రోస్కోపీ పద్ధతిలో చేసినప్పుడు గర్భసంచి పక్కన ఉన్న యూరినరీ బ్లాడర్ వెళ్ళే నర్వ్స్ కూడా కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ బాగుంటుంది కాబట్టి చేసి సర్జరీ చేయడం ద్వారా దాన్ని నర్వ్ ప్రిజర్వింగ్ సర్జరీ అంటాం. ఈ నర్వ్ ప్రిజర్వ్ చేయడం ద్వారా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ మనం పూర్తిగా మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రాడికల్ హిస్టెక్టమీ తర్వాత మనం దాన్ని
ఆ హిస్టోపెథాలజికల్ ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో వీళ్ళకి ఆ రేడియోథెరపీ కూడా అవసరపడవచ్చు. ట్యూమర్ కనుక అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టయితే డైరెక్ట్ గా కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వడం ద్వారా వీటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఈ రేడియేషన్ థెరపీలో అనేకమైన నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది కృత్రిమ మేధస్సుతో కూడిన లీనియర్ యాక్సిలరేటర్ పరికరం. లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియేషన్ డెలివరీ చేసే పరికరం. కృత్రిమ మేధస్సు ద్వారా లీనియర్ యాక్సిలరేటర్ తో రేడియేషన్ ఇస్తున్నప్పుడు ప్రిసైజ్ గా ట్యూమర్ మీదనే మనం రేడియేషన్ ఇచ్చే ఫెసిలిటీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. మామూలుగా గర్భసంచి క్యాన్సర్ రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత ట్రీట్మెంట్ సక్రమంగా జరిగిపోయిన తర్వాత 4వ రోజు కనుక పేషెంట్ కనుక కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు రక్తం కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు దాని ముందు ఉన్న గర్భసంచిని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. నార్మల్ రేడియేషన్ టెక్నాలజీలో ఇంతకుముందు ఎక్కడైతే ప్లాన్ చేసిందో అక్కడే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పక్కన ఉన్న రక్తం మీద కూడా కొంత డోస్ పడుతుంది. అలాగే కొంత పార్ట్ ఆఫ్ సర్వీస్ మీద రేడియేషన్ డోస్ తప్పిపోవచ్చు. కొత్త కృత్రిమ మేధస్సుతో కూడిన లీనియర్ యాక్సిలరేటర్ పరికరం ద్వారా మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు ఈ రేడియేషన్ చికిత్సా పరికరానికి ఓన్ సిటీ స్కాన్ ఉంటుంది. అంటే ఆ ఓన్ సిటీ స్కాన్ తో రేడియేషన్ ఇచ్చే ముందు ఎగ్జాక్ట్ గా ట్యూమర్ ని చూస్తుంది, లోకలైజ్ చేస్తుంది. ఆ తర్వాత తనకున్న కృత్రిమ మేధస్సుతో ఆలోచించి ఈ గర్భసంచి కనుక ముందుకు జరిగినట్టయితే ఆ కొత్త లొకేషన్ కి అడాప్ట్ చేసుకుని ఆ లొకేషన్ కి రేడియేషన్ ప్లాన్ చేసి వెంటనే ట్రీట్మెంట్ డెలివరీ చేస్తుంది. సో దీన్నే అడాప్టివ్ రేడియోథెరపీ అంటారు. ఈ అడాప్టివ్ రేడియోథెరపీ ద్వారా గర్భసంచి మీదే ప్రిసైజ్ గా రేడియేషన్ ఇవ్వగలిగే టెక్నాలజీ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది. తద్వారా పోస్ట్ రేడియేషన్ కాంప్లికేషన్ మనం పూర్తిగా మినిమైజ్ చేయగలుగుతున్నాం. అలాగే లేట్ స్టేజ్ గర్భసంచి క్యాన్సర్స్ లో, ముఖ్యంగా 4th స్టేజ్ గర్భసంచి క్యాన్సర్ లో ఇంతకుముందు కీమోథెరపీ ఇచ్చి వాటిని కొంచెం లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ తో ఫైట్ చేసేటట్టు చేయడం అన్నమాట. సో తద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయగలిగే అవకాశం కూడా ఏర్పడింది.